Hello everyone, welcome to Python Life YouTube ఛానల్. Python Life YouTube ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్స్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్స్ నేర్చుకునే వాళ్ళకు కొన్ని డౌట్స్ అనేటువంటి ఉంటాయి. అంటే లైక్ వాట్ ఈస్ జావా అండ్ వేర్ వి ఆర్ యూజింగ్ జావా అండ్ జావా నేర్చుకున్న తర్వాత ఓకేనా సాలరీ ఎంత వస్తుంటది అండ్ మనం ఏ వర్క్ చేయాలి అండ్ బిగినర్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అండ్ తర్వాత నెక్స్ట్ బేసిక్ టు ఓకేనా ఎక్స్పర్ట్స్ ఎట్లా మనము ఓకేనా మోల్డ్ అవ్వాలి అనేటువంటివి. దాంతో పాటు జావా డెవలపర్స్ కి ఏఐ వల్ల ఏమన్నా రిస్క్ ఉందా? ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ గా ఓకేనా వేర్ ఎవర్ యూ గో ఏఐ 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 అనేటువంటి ఓకేనా వర్డ్ అనేటువంటిది వినిపిస్తుంది. మరి అటువంటిది ఓకేనా ఈ జావా డెవలపర్స్ కి ఏమన్నా రిస్క్ ఉందా అనేటువంటి దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అయితే ఏఐ నుంచి రిస్క్ అనేటువంటిది సమ్ ఎస్ అని చెప్పొచ్చు. బట్ అది జావా డెవలపర్స్ మిన్నే ఉంటుందా అంటే నో అని చెప్పొచ్చు. ఏఐ అనేటువంటిది ఏం చేస్తుంది? ఏఐని డెవలప్ చేసింది ఎవరు? అగైన్ ఓకేనా హ్యూమన్ బీయింగ్ కదండి. ఏఐని డెవలప్ చేసింది ఏ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నావు? జావాని యూజ్ చేస్తున్నావు ఇంటర్నల్లీ. సో అటువంటిప్పుడు నువ్వు ఏఐ నుంచి రిస్క్ నీకెందుకు ఉంటుంది? అండ్ నీవు డెవలప్ అవుతున్నది ఏఐ అనేటువంటిది జావా సంథింగ్ ఈజ్ పైథాన్ అండ్ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అంటే ఈ టూల్స్ అనేటువంటివి ఏఐ టూల్స్ అనేటువంటి ఇది ఒక టూల్ అండి. ఏఐ అనేటువంటి టూల్స్ ఈ టూల్స్ అనేటువంటి వాటిని మనం లాంగ్ టర్మ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకండి అంటే ఇప్పుడు ఏఐ అనేటువంటిది నడుస్తుంది, కొన్ని రోజుల తర్వాత ఇంకోటి రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఇంకోటి రావచ్చు. కానీ జావా అనేటువంటిది ఎవర్ గ్రీన్, ఎప్పటికీ ఉంటది. నువ్వు ఓకేనా 1990s నుంచి 1990s నుంచి టిల్ నౌ జావా ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఓకేనా ఏంటండి టాప్ మోస్ట్ లాంగ్వేజ్. అసలు జావాను బీట్ చేసినటువంటి లాంగ్వేజ్ లేదు. వన్ ఆఫ్ ది టాప్ టాప్ 3లో తీసుకుంటే టాప్ 5లో తీసుకుంటే ఎవ్రీ టైమ్ జావా అనేటువంటిది టాప్ 5లో వన్ ఆఫ్ ది లాంగ్వేజ్. నీవు ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నారు రాని ఏమన్నా రాని జావాకున్న మార్కెట్ అనేటువంటిది వేరే దేనికి లేదు. కాబట్టి నీవు యాజ్ ఏ జావా డెవలపర్ యూ డోంట్ ఫియర్ అబౌట్ ఏఐ. ఏఐని మనం ఇంకా ఎఫెక్టివ్ గా జనరేట్ చేయొచ్చు యూజింగ్ జావా అని చెప్తున్నా. సో ఇది వెరీ బిగినింగ్. చూడండి ఇక్కడ ద రియలిస్టిక్ ఈస్ ఫర్ డెవలపర్స్ హూ ఓన్లీ హూ ఓన్లీ repetitive coding tasks. At the same time, Java developers who know how to use AI tools effectively are becoming more valuable. అంటే ఇక్కడ నీవు ఈ టూల్స్ ను జావాలో ఈ ఏఐ టూల్స్ అనేటువంటి వాటిని ఎంత ఎఫెక్టివ్ గా యూజ్ చేస్తావు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని నీకు ఇంకా ఓకేనా నీ వర్క్ లో ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని జావాను ఎంత ఎఫెక్టివ్ గా డెవలప్ చేస్తున్నావు అనేటువంటి దాని మీద నేను ఫోకస్ చేయాలి. అంతేగాని ఏఐ వల్ల జావా డెవలపర్స్ కు రిస్క్ ఓకే ఉంటుందా అంటే నీవు ఏఐ టూల్ ను నీ వర్క్ లో ఇంప్లిమెంట్ చేయకపోతే ఉండొచ్చు. అది గుర్తుపెట్టు. అండ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఈ ఏఐ నుంచి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఓకేనా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? ఓకేనా సింపుల్ క్రూడ్ ఏపీఐలో కానీ అండ్ సమ్ ఓకేనా బయో లెపరెట్ కోడింగ్ లో కానీ బేసిక్ బగ్ ఫిక్సింగ్ లో కానీ అండ్ యూనిట్ టెస్టింగ్ జనరేషన్ లో కానీ డాక్యుమెంటేషన్ లో కానీ సమ్ రిపిటేటివ్ ఎంటర్ప్రైజ్ టాస్క్ లో అంటే ఇవి నాట్ దట్ మచ్ ఆఫ్ ఓకేనా ఏంటి ఇంపార్టెంట్ మాడ్యూల్స్. ఇవి జనరల్ గా ఒక డాక్యుమెంటేషన్ క్రియేషన్ చేయడంలో ఓకే, ఒక బగ్ ఫిక్స్ చేయడంలో ఓకే, ఒక యూనిట్ టెస్టింగ్ లో ఓకే. సో ఇటువంటి వాటిల్లో ఓకేనా మనకు ఎఫెక్ట్ అవుతాం మనం. ఎందుకండి అంటే సమ్ బగ్ నీకు ఎర్రర్ ఏదైతే వచ్చిందో ఆ ఎర్రర్ అనేటువంటిది ఆ టూల్ కు ఇచ్చేసినామంటే ఏం జరుగుతుంది? సో ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది, దాన్ని ఎట్లా ఫిక్స్ చేయాలనేటువంటి డీటెయిల్స్ నీకు ఇస్తుంది. అక్కడ నీకు వేరే ఒక ఎంప్లాయీ అవసరం లేదు. అండ్ యూనిట్ టెస్టింగ్ లో కానీ డాక్యుమెంటేషన్ లో కానీ ఇటువంటి వాటిల్లో నువ్వు ఏ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాడు. అంతేగాని మన జావా యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం? ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఓకేనా ఇటువంటి సెన్సిటివ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ లో జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అటువంటి దాంట్లోకి ఏఐ అనేటువంటి దాన్ని ఎంటర్ చేయరు. ఎందుకండి అంటే ఇక్కడ జావా అనేటువంటిది యూజింగ్ ఇన్ ఇక్కడ చూడండి ఒక్కసారి
బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ గవర్నమెంట్ సిస్టమ్స్ అండ్ ఎంటర్ప్రైజ్ ఓకేనా ప్లాట్ఫామ్స్ లో జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కస్టమర్ డేటా అనేటువంటిది మోర్ సెన్సిటివ్. ఈ సెన్సిటివ్ డేటాని ఏఐకి ఇస్తే మనం ఈజీగా ఓకేనా డేటాను మిస్ మ్యాచ్ చేసేటువంటి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి దాంట్లో ఏఐ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడు. గుర్తుపెట్టుకోండి, నీ జావా డెవలపర్ గా నీ జావా అనేటువంటిది వెరీ సెక్యూర్డ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏరియా వేర్ జావా డెవలపర్స్ ఆర్ స్టిల్ స్ట్రాంగ్లీ ఓకేనా నీడెడ్. ఎక్కడెక్కడ మనకు ఏఐ స్టిల్ ఓకేనా స్ట్రగుల్ విత్ ఎక్కడెక్కడ లార్జ్ స్కేల్ సిస్టమ్ డిజైన్ లో ఏఐ అనేటువంటిది అక్కడ మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఓకేనా, ఈ లార్జ్ స్కేల్ సిస్టమ్ డిజైన్ లో కానీ అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ లో కానీ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో కానీ బ్యాంకింగ్ అండ్ టెలికామ్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ అండ్ కాంప్లియన్స్ అండ్ లెగసీ సిస్టమ్స్ ఓకేనా లెగసీ సిస్టమ్స్ మైగ్రేన్ ప్రొడక్షన్ డీబగ్గింగ్ లో కానీ అండ్ ఆర్కిటెక్చర్ డిస్కషన్స్ లో ఈ ఏరియాస్ లో ఇవి హ్యూజ్ ఓకేనా రిక్వైర్డ్ సిస్టమ్స్, మెథడ్స్, మాడ్యూల్స్ వీటిల్లో ఏఐ అనేటువంటిది ఇంకా ఎంటర్ కాలేదు. కాబట్టి ఓకే అండ్ నెక్స్ట్ జావా రిమైన్స్ కోర్ టెక్నాలజీ ఇన్ బ్యాంకింగ్. మెయిన్ గా బ్యాంకింగ్ మనకి హ్యూజ్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్ ఇన్సూరెన్స్, గవర్నెన్స్ అండ్ నెక్స్ట్ ఈ ఈఆర్పి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో కానీ సో మనకి హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది. అక్కడ ఏఐ అనేటువంటి దాన్ని ఓకేనా ఇంప్లిమెంటేషన్ లేదు అని చెప్పొచ్చు. ఓకేనా, రిమెంబర్ దట్. అండ్ తర్వాత నెక్స్ట్ హౌ స్టే సేఫ్ అండ్ వాల్యుబుల్. మనం ఎట్లా సేఫ్ గా ఎట్లా ఉండొచ్చు అంటే ఫోకస్ ఆన్ సంథింగ్ స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్ అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అండ్ సిస్టమ్ డిజైన్ అండ్ నెక్స్ట్ కుబర్నెట్స్ అండ్ డాకర్ యూజ్ చేయడం అండ్ సమ్ డేటాబేసెస్ ఆప్టిమైజేషన్స్ అండ్ ఏఐ అసిస్టెడ్ డెవలప్మెంట్ వర్క్ ఫ్లోస్. సో ఈ ఏరియాస్ నువ్వు బాగా ఫోకస్ చేయాలి. ఇక్కడ నువ్వు ఓకేనా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు జావా నేర్చుకుంటున్నావు అంటే ఓకేనా కంపల్సరీగా నీకు స్ప్రింగ్స్ అండ్ హైబర్నెట్స్ అనేటువంటి వాటి మీద నీ ఫోకస్ చేయాలి. సో ఇటువంటి కాన్సెప్ట్స్ ఓకేనా యూజ్ చేసి జావా అప్లికేషన్స్ డెవలప్ చేస్తే నీ జాబ్ అనేటువంటి దానికి ఎటువంటి రిస్క్ ఉండదు అని చెప్తున్నాం. సింపుల్ గా చెప్పాలంటే 2 టైప్స్ ఆఫ్ డెవలపర్స్ ఆర్ దే. సో వన్ ఈజ్ డెవలపర్స్ హూ ఇగ్నోర్ ఏఐ. ఏఐని ఇగ్నోర్ చేసే వాళ్ళు ఉన్నారు. డెవలపర్స్ హూ యూజ్ ఏఐ ఎఫెక్టివ్లీ. ఇక్కడ చూడండి, డెవలపర్స్ హూ ఇగ్నోర్ ఏఐ హయ్యర్ కాంపిటీషన్ ఓకేనా హయ్యర్ కాంపిటీషన్స్ అండ్ మోర్ రిస్క్స్. ఇక్కడ ఇటువంటి వాటిలో మనం ఉండాలి. అండ్ తర్వాత డెవలపర్స్ హూ యూజ్ ఏఐ ఎఫెక్టివ్లీ హయ్యర్ ప్రొడక్టివిటీ అండ్ బెటర్ ఆపర్చునిటీస్. ఇక్కడ ఏఐని యూజ్ చేయడంలో కూడా ఏఐని యూజ్ చేయాలి. అంటే మన జావా డెవలప్మెంట్ లో ఏఐని యూజ్ చేస్తే ఏమైతుంది, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. నేను అదే ఫస్ట్ నుంచి మీకు అదే చెప్తున్నా, ఏఐకి భయపడకూడదు. మనం ఏఐ టూల్స్ ని యూజ్ చేసి జావాను ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద ఫోకస్ చేయాలి. సో ఇది అండ్ స్పెండ్ 30 to 60 minutes డైలీ అన్న ప్రాక్టీస్ ఏఐ టూల్స్ అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ జావా కోడ్స్. ఈ వీటి మీద ఇట్లా నువ్వు ప్రాక్టీస్ చేసినావు అంటే యూ డోంట్ బోదర్ అబౌట్ ఏఐ అని చెప్తున్నాం. సో దిస్ ఈస్ అబౌట్ ఓకేనా జావా డెవలపర్స్ కి ఏఐ వల్ల రిస్క్ ఉందా అనేటువంటి దాని గురించి సింపుల్ ఇన్ఫర్మేషన్. సో మరి భయపడకూడదు ఏఐకి అంటే మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో అయితే బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు అనేటువంటి కోర్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ pythonlife.in/java-programming-tool తెలుగు.html. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు అనేటువంటి కోర్సు మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఈ కోర్సు డీటెయిల్స్ ను తరువుగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. అండ్ మీరు చేయాల్సిందల్లా ఏంటండి అంటే ఇక్కడ కోర్స్ సిలబస్, ఈ సిలబస్ ఎంత సిలబస్ ను మనం కవర్ చేస్తున్నాం విత్ ఇన్ ద టైం అండ్ విత్ ఇన్ ద బడ్జెట్, మన బడ్జెట్ లో. అండ్ సో దీన్ని క్యాల్కులేట్ చేసుకోండి. అండ్ ఈ కోర్సును మీరు ఎక్కడైనా ఏ యూట్యూబ్ ఛానల్ అన్నా ఓకేనా చెక్ చేయండి ఈ సిలబస్ అనేటువంటి దాన్ని ఓకేనా మనం ఎట్లా ఆఫర్ చేస్తున్నాం అనేటువంటిది. ఓకే, సో అప్కమింగ్ డేస్ అండ్ నేను చెప్తున్నా నాట్ ఓన్లీ అప్కమింగ్ డేస్, ఎప్పుడైతే జావా ఎంటర్ అయిందో మార్కెట్ లోకి సో అప్పటి నుంచి ఇప్పటి వరకు జావా ఈజ్ వన్ ఆఫ్ ది ఓకేనా టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావాను బీట్ చేసేటువంటి లాంగ్వేజ్ రాలేదు, రాదు కూడా. బికాస్ ఆఫ్
ఇట్ హ్యావింగ్ ఓకేనా హ్యూజ్ ఫ్రేమ్వర్క్. ఎక్కడన్నా మీరు సెర్చ్ చేయండి, ఎక్కడన్నా సెర్చ్ చేయండి, ఇదే చెప్తారు. సో హ్యూజ్ ఫ్రేమ్వర్క్, హ్యూజ్ కమ్యూనిటీ. సో ఓకేనా, కీప్ లెర్న్ విత్ జావా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.